Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist, and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటున్నాం కదా. మకర రాశి వారికి చెప్పుకుందామా మరి. మకర రాశి మీ యొక్క మోటివేషనల్ టిప్ ఏంటంటే నా దగ్గర నుండి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కీ అండి. బీ రెడీ ఫర్ ఎ చేంజ్. మీ లైఫ్లో చేంజ్ మాత్రం ఇస్ వెరీ వెరీ ఎవెటబుల్. అది గుడ్డా బ్యాడా నాకు తెలియదు, బట్ చేంజ్ ఈజ్ అ సర్ప్రైజ్. అది మాత్రం రాబోతోంది. ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ అ చేంజ్ టు కమ్. అయితే మీ రాశి యొక్క లార్డ్ శని భగవానుడు ఏళ్ళనాడు శని మీకు అయిపోతుంది కదా. సో ఏళ్ళనాడు శని మీకు ఇంకొక 2 నెలలు వ్యవధిలో అయిపోతుంది. ఏళ్ళనాడు శని అవ్వడము, ఆ ప్రభావం అవ్వడం చాలామందికి గత 7.5 సంవత్సరాలు చాలా మంచి టైం అనే చెప్పాలి. ఏళ్ళనాడు శని మంచి టైం అంటే ఏంటి మాధవి అని మీలో చాలామంది కమెంట్లలో ప్రిపేర్ అయిపోతున్నారేమో రాసేయడానికి. లేదండి, ఏళ్ళనాడు శని చాలా మంచి టైం. కర్మ బాగుంటే మంచి. ఒక రకంగా మన కర్మలు కాస్త భగవానుడికి నచ్చకపోతే కాస్త అటు ఇటుగా నావ వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏళ్ళనాడు శనిలో చాలా శుభాలు కూడా జరుగుతాయండి. మన కర్మరీత్యా ప్రతిఫలం ఉంటుంది. సో ఏళ్ళనాడు శని అయిపోయే టైం కాబట్టి నేను చెప్పే ఈ ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలు మీకు దాని బేసిస్ మీదే ఉంటాయి. హెల్త్ మీకు ఎలా ఉండబోతోంది? గత కొద్ది కాలంగా మీకు ఉన్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మీరు నోటీస్ చేసిన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇక్కడ మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడాల నొప్పులు, కాఫ్ మజిల్ నొప్పులు, నడువు నొప్పులు, థై పెయిన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఎడ్యుకేషన్, విద్యాబుద్ధులు కనుక వచ్చినట్లయితే మీకు 5th లార్డ్ శుక్ర భగవానుడు అవుతారు. ఈ శుక్ర భగవానుడి యొక్క సంచారం మీకు తృతీయంలో జరుగుతుంది, ఎగ్జాల్టెడ్ స్థానంలో జరుగుతుంది, అంటే ఉచ్చ స్థానంలో. శుక్ర భగవానుడు మీనంలో ఉచ్చ స్థానంలో ఉంటారు కాబట్టి అక్కడ మీకు శుక్ర భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే రావుతో పాటు జరుగుతుంది కాబట్టి ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు. అంటే ఏదైనా ఒక కోర్సులోకి జాయిన్ అయ్యారు, దాన్ని ఈజీగా తీసుకున్నాం. ఒక వ్యాయామంలోకి జాయిన్ అయ్యారు, ఏదైనా వర్కౌట్కి వెళ్తున్నారు, ఏదైనా చేస్తున్నారు, దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఏదైనా పెయింటింగ్ లేకపోతే కోర్స్ అప్గ్రేడేషన్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఇందులోకి వెళ్ళారు, దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఒకసారి చదువుతారు, ఒక 2 రోజులు చదవరు, 3వ రోజు ఇంకా లైట్గా తీసుకుంటారు, 5వ రోజు ఇంకా సీరియస్గా చదువుతారు. ఇలా అప్ అండ్ డౌన్. బట్ ఓవరాల్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బాగా ఫోకస్ పెట్టి చేయండి, శుభంగా ఉంటుంది అని చెప్తున్నాను. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పంచమ లార్డ్నే కనుక తీసుకున్నట్లయితే శుక్ర భగవానుడిని రావుతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉంటాయండి. ఆ మిస్అండర్స్టాండింగ్ అని అనడం లేదు, ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉంటాయి. అంటే అనవసరమైన వాటికి ఉండొచ్చు, అవసరమైన వాటికి ఉండొచ్చు. ఏదన్నా అంటే ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటూ ఫ్యామిలీలో ఉంటాయి కదండి ఏవో, అలాంటివి కానివ్వండి, లేకపోతే మీ ప్రేమ వ్యవహారాల్లో ఆర్గ్యుమెంట్స్ కానీ ఉంటుండొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువ శాతం ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే డౌట్ కానివ్వండి, మీ పార్ట్నర్ మీద వ్యక్తపరచకుండా ఉండడానికి ప్రయత్నించండి, శుభంగా ఉంటుంది. వైవాహిక జీవితం కనుక తీసుకున్నట్లయితే మీకు 7వ స్థానం లార్డ్ వచ్చేసి మీకు చంద్ర భగవానుడు అవుతారు కాబట్టి కర్కాటకం మీకు 7వ స్థానం అవుతుంది. కాబట్టి మీకు జనరల్గా మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్స్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, జనరల్గా మేము చేసే రీసెర్చ్లో అనాలిసిస్లో నేను చూసింది ఏంటంటే, మీకు డెసిషన్స్ అనేవి తీసుకోకపోవడము, రైట్ షార్ట్గా ఒక డాట్ బోర్డ్లో మనం యారో కొట్టినట్టు ఎలా అయితే డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటారో అలా ఒక్కొక్కసారి మీ పార్ట్నర్స్, మీ లైఫ్ పార్ట్నర్స్ డెసిషన్స్ తీసుకోకపోవచ్చు. పలువురి ఒపీనియన్ తీసుకునే తత్వం వీళ్ళకు ఉంటుంది. జనరల్గా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒక 4గురిని కన్సల్ట్ చేస్తారు. సో ఆ రకంగా గనక ఉన్నట్లయితే మీకేమవుతుందంటే ఒక్కొక్కసారి కొంచెం అది మీరు అడ్జస్ట్ అవ్వలేరు, ఆ మైండ్ సెట్తో మీరు అడ్జస్ట్ అవ్వలేరు. సో ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి ఇండిసైసివ్నెస్ కనుక మీకు పార్ట్నర్స్లో కనుక కనపడుతున్నట్లయితే
చాలా చక్కగా ముందు మీరిద్దరూ వ్యవహరించుకోండి, ముందు మీరిద్దరూ మాట్లాడుకోండి, ఆ తర్వాత మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఇన్ జనరల్ టిప్ ఇచ్చాను నేను మీ మకర రాశి వాళ్ళకి, వైవాహిక జీవితాన్ని మీరు ఫ్రూట్ఫుల్గా కంటిన్యూ చేయడానికి. ఆర్ జనరల్గా లైఫ్ పార్ట్నర్స్ కొంచెం ఫొగెట్ఫుల్గా ఉంటారు, అంటే చేయవలసింది చేయకపోవడం కానివ్వండి, లేకపోతే చేయవలసింది సరిగ్గా చేయలేకపోవడం కానివ్వండి, పొరపాటునో వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్లనో ఏదో ఒకటి. ఎందుకంటే చంద్రుడు మారుతూ ఉంటాడు కదా, అందుకని వీళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది, వీళ్ళ తప్పు కాదు అది. సో కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే మీ 9th హౌస్ అండ్ 10th హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరూ ని చూస్తాం కాబట్టి 9th and 10th మీకు బుధ భగవానుడి యొక్క సంచారం కూడా మీకు బాగానే ఉంది కాబట్టి చాలా బాగుంది. శుక్రుడి యొక్క దృష్టి కూడా బాగుంది, బుధ భగవానుడి యొక్క దృష్టి కూడా బాగుంది. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఏ చేసినా సరే శుభం టైం అనే చెప్పాలి, మంచి టైం అని చెప్పాలి, బాగుంది. తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయండి. ఇక్కడ ఆఫీస్లో కానీ, వ్యవహారంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, బిజినెస్లో కానీ, మీ ఆర్గనైజేషన్లో కానీ ఇంటర్నల్ పాలిటిక్స్, ఏడుపులు, పెడబొబ్బులు ఇలాంటివి కాస్త మీ మీద ఉంటూ ఉంటాయి. పక్కన పెట్టేసేయండి, అది వాళ్ళ తత్వం అయితే మీరేం చేయలేరు కదా. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఐఎమ్ ఫైన్. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. అలానే వాళ్ళని వెళ్ళి ప్రశ్నించి వాళ్ళతో గొడవలు పట్టుకుని ఇలాంటి మోడ్లోకి వెళ్ళకండి ప్లీజ్. వాళ్ళు తర్వాత వాళ్ళ కర్మ పాడవంగానే వాళ్ళు రియలైజ్ అయ్యి పాపం సరిగ్గానే వ్యవహరిస్తారులేండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏముంటుందంటే మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు బయలుదేరుతారు. సో కీప్ అప్ యువర్ గుడ్ వర్క్, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మీరు చేయవలసింది మీరు చేస్తూ ముక్కుసూటిగా ముందుకు వెళ్ళిపోండి. మీకు తర్వాత దీని రిజల్ట్ అందే టైంలో మీరు చాలా చక్కగా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అందుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 13th ఫిబ్రవరి కంటే ముందు కొంచెం అరుపులు కేకలు మీరు కాస్త ఎక్కువగా వేస్తారనేది నాకు అనిపిస్తోంది. లైక్ అంటే మీ ఫ్యామిలీలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కొలీగ్స్తో కానివ్వండి, కొంచెం తిట్లు చివాట్లు ఇలాంటివి పెట్టడం, ఇలాంటివి కాస్త మీరు ఎక్కువ చేయడం లాంటివి. సో చెప్పాను కాబట్టి అది చేయకుండా చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. శని భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం చాలా చక్కగా 108 సార్లు ప్రతిరోజు చేసుకోండి, సరిపోతుంది. హనుమాన్ చాలీసా పఠనం చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్.